శివరాత్రి సందర్భంగా కీసరగుట్టకు భక్తులు భారీగా వస్తున్నారు. తమ మొక్కులు చెల్లించుకొని ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటున్నారు. అయితే ఇక్కడ చేసిన ఏర్పాట్లు సరికాలేవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల కోసం కనీసం చలవ పందిళ్లు కూడా ఏర్పాటు చేయలేదని, గత 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఏనాడు చూడలేదని మండిపడుతున్నారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట ఆలయం కిక్కిరిసిపోయింది. జనాలు భక్తులు అందరూ కూడా ఉదయం నుంచే ఇక్కడికి వచ్చి ఇసుక పోస్తే రాలనంత జనాలు భక్తులు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ప్రతి పండగ అనగానే మనకు గుర్తుకొచ్చేది పిండి వంటలు. కానీ శివరాత్రి పండుగ అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది ఉపవాసం, జాగారం. ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి శివునికి ఉపవాసము, జాగారము చేస్తూ ఉంటారు. ఉపవాసం అంటే ఏంటంటే శివునికి దగ్గరగా ఉండడం అని ఇక్కడ వీళ్ళందరూ కూడా భక్తులంతా కూడా నమ్ముతారు. అందుకనే భక్తులందరూ కూడా ఉదయాన్నే లేచి శివుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తూ ఇంటి పనులు చక్కబెట్టుకొని టెంపుల్కి వచ్చి ఇక్కడ భక్తజనం అంతా కూడా శివుణ్ణి దర్శనం చేసుకుంటారు. ఇలా దర్శనం చేసుకుంటే ఆ రోజు వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది అని వాళ్ళు నమ్ముతారు. తో పాటు ఇంకొంతమంది భక్తులు ఉన్నారు కీసరగుట్టకు వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ ఆనందం ఎట్లుందనేది తెలుసుకుందాం శివరాత్రి రోజున. నీ పేర్రా? రిందా. రిందా, మంచి పేరు. ఓకే, ఇప్పుడు శివరాత్రి అంటేనే నీకేం గుర్తుకొస్తుంది? శివుడి దర్శనం, ఉపవాసం, జాగారాలు, ఇంకా ఇలా ఇలా నిలబడి ఇంత కష్టపడి వచ్చి దర్శనం చేసుకునేది. యాక్చువల్లీ అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, జాగారం ఎందుకు ఉండాలి, అసలు ఇవన్నీ మన తెలుసా నీకు? ఉపవాసం ఎందుకు ఉండాలంటే దేవుడికి దగ్గరగా ఉండాలి కాబట్టి ఉపవాసం చేసి ఏ ధ్యాస లేకుండా శివుడి ధ్యాసలనే శివుడితో ఉండడం. అసలు ఉపవాసం ఉండాలని నీకెవరు చెప్పారు? అమ్మమ్మనా? సరే, మీ అమ్మమ్మతోనే మాట్లాడదాము. అమ్మమ్మ, నీ పేరు? నా పేరు తేజమ్మ. తేజమ్మనా? మంచిగా ఉన్నది పేరు. ఓకే, ఇప్పుడు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి? ఏ చేయకుండా ఇది ఒక్కటి చెయ్యాలి. శివుని కోసం ఇది ఒక్కటి చేయాలి. మరి ప్రతి ఏటా జాగారం ఉంటారా? ఉంటాము, ఉన్నంతసేపు 12 గంటలకు ఉంటాము. ఆ తర్వాత కాస్త శాత కాదు కదా ఇప్పుడు మాకు. అప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు నిద్రపోతాం కొంచెం. ఒకప్పుడు ఉపవాసం ఎట్లుండేటోళ్ళు మరి? అట్లా ఇట్లనే ఉండేవాళ్ళు. అయితే తెల్లందాకా ఆట ఆడుకుంటా ఏదో చేసుకుంటా కూర్చునేవాళ్ళం. కాస్త శాతం అయితే లేదు, 12 గంటల దాకా ఉంటాం, 12 గంటలకు పండుకుంటాం కాస్త. శివరాత్రి రోజున మరి శివునికి ఏమేమి పూజలు చేస్తారు? అన్ని పండ్లు పలారాలు అన్ని పండ్లు తెస్తాము, దేవుడికి ఎక్కిస్తాము, మేము తింటాము. సాయంత్రము దీపారాధన చేసి ఇక ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని పోతాం. సంవత్సరం వస్తుంది. ఇప్పుడు కీసరగుట్టలోని ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటి విషయం ఇక్కడ ఉండే భక్తులను అడిగి తెలుసుకుందాము. హలో అండి, మీ పేరు? నాగేష్ గౌడ్ అండి. ఓకే, ఇప్పుడు కీసరగుట్టకు వచ్చారు కదా, ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మహాశివరాత్రి సందర్భంగా? అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను ఇక్కడ లోకలే దమ్మాయిడ మున్సిపాలిటీ మాది. గత 10 ఏళ్లలో ఎంతో ఏర్పాట్లు చాలా బాగా చేస్తుండే. ఈసారి అసలు ఏర్పాట్లు అనేటిదే లేదు, ఒక తడకలేసింది లేదు. ఎండకి ఎంతో మంది జనాలు ఆడ క్యూ లైన్లో నిలబడిపోతున్నారు. అసలు వాళ్ళకి గైడ్లైన్స్ చెప్పడానికి ఎవరు లేరు. ఓన్లీ పోలీస్ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళని, ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే దర్శనానికి తీసుకుంటున్నారు తప్ప రిమైనింగ్ జనాలను అనేది ఎవరు పట్టించుకోవట్లేరు. సామాన్య పబ్లిక్ అయితే అసలు ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వట్లేరు. ఉన్నోళ్ళు వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు దర్శనాలకు తప్ప సామాన్య ప్రజలైతే అక్కడే ఉండిపోతున్నారు. మీ పేరు? నా పేరు పవన్ కుమార్ అండి. నేను నాగోల్లో నుండి వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కదా, ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారా కీసరగుట్టకు? అవునండి, ఎవ్రీ ఇయర్ కీసరగుట్టకు వస్తూ ఉంటాను నేను దర్శనంకి. అయితే ఇప్పుడు కిందటిసారి ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఈసారి ఉన్నటువంటి ఫెసిలిటీస్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అంటే కిందసారికి ఈసారికి ఫెసిలిటీస్లో అంతా చేంజెస్ ఏమి అనిపించలేదు. బట్ ఇక్కడ దర్శనం లైన్లో ఏంటంటే కొంచెం వాటర్ ప్రొవైడ్, ఫ్యాన్స్ అవి ఇవి ఉండాలండి. చాలామంది ఏంటంటే పేషెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు 2-3 పడిపోయారు. సో అదొక్కటి చూసుకుంటే దేవాలయం వాళ్ళు బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి ఇంటి దగ్గర పూజ చేసుకొని మళ్ళీ ఎక్కడెక్కడో ఉంచి కీసరగుట్టకు వచ్చి ఆ శివుణ్ణి ఇక్కడ మొక్కుకొని మొక్కులు తీర్చుకొని ఇంటికెళ్ళి ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము నైట్ మొత్తం జాగారం ఉండి దేవునికి అభిషేకాలు అన్నీ చేస్తూ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే కానీ ఉపవాసము వాళ్ళు విడిచిపెట్టరు. సో ఇది ఇక్కడ ఉండేటువంటి కీసరగుట్ట యొక్క పరిస్థితి.